హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మేము పొద్దుగాల తెల్లారగట్ల 4 గంటలకే లేచినాం. ఎందుకంటే వాకిట్లో ముగ్గు పెట్టి కలర్స్ వేయడమే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకోసమే ఆ టైంకి లేచినాం అన్నట్టు. మా అమ్మనేమో ఇంటి ముందు కోళ్ళ ముగ్గులు వేసింది, నేనేమో వాకిట్లో కలర్స్ తో ఇలా నింపాను అనమాట. మా ఆడవాళ్ళకి ముగ్గులు పెట్టి కలర్స్ వేయడం అంటే అదొక హ్యాపీనెస్. ఇక్కడ విచిత్రం ఏంటంటే ముగ్గులు వేయరనులు సైతం యూట్యూబ్ అండ్ గూగుల్ తల్లిని ఆశ్రయిస్తారు. 2 ముగ్గులు వేసి కలర్స్ నింపేసరికి నడుం పట్టేసింది. ఇంతకీ నేను వేసిన ముగ్గులు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఇగో ముందే చెప్తున్నా, నాకు మాత్రం ముగ్గులు పెద్దగా రావు, ఏదో అలా సింపుల్ గా వేసాను నాకు వచ్చినట్టుగా. దయచేసి నవ్వుకోవద్దు. ఇంతకీ నేను వేసిన ముగ్గులు ఎట్లా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. చెట్టుకి చాలా బంతి పూలు పూసినాయి, ఓ పక్క ఎండిపోతున్నాయి కూడా. అలా వదిలిపెట్టడం ఎందుకని చెప్పేసి గలమలకైతే కొన్ని గుచ్చేసిన. గలమలకి పూలదండలు కట్టిన తర్వాత కొంచెం బోసిగా అనిపించింది, అందుకే మధ్యలో మామిడాకు కూడా పెట్టిన. ఇప్పుడు లుక్ ఫెస్టివల్ వైబ్ వచ్చింది, ట్రెడిషనల్ గా బాగుంది కదా. ఇంతకీ మీరు ఈ సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. ఎన్నెన్నో చెప్పాలని ఉంటది, బట్ వీడియోలోకి రాగానే అన్ని మర్చిపోతా. పచ్చగా ఉండే మా ఫ్యామిలీలో ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయి మా నాన్న మాకు దూరమై సరిగ్గా 6 సంవత్సరాలు దాటింది. ఎమోషనల్ గా అండ్ సెంటిమెంటల్ గా మాట్లాడడం నాకు రాదు, సో అందుకోసమే నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. మంచి లైఫ్ ని చేతులారా నాశనం చేసుకోకండి దయచేసి. నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఐఎమ్ సారీ, నేను మాట్లాడలేకపోతున్నా. నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఉంటాను, బాయ్.